హలో, మీరు ఎవరి కోసం కంగారు పడిపోతున్నారో ఆ ఎస్పీ ప్రకాష్ సురక్షితంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఊరవతల క్వారీల్లో. వాట్? నేను చంపదలుచుకున్న ముగ్గురిలో ఒకడు అంతం అయిపోయాడు. మిగిలిన ఇద్దరిని కూడా తొందరలో చంపబోతున్నాను. దమ్ముంటే కాపాడుకోండి. సార్, మీకోసం కొత్త ఎస్పీ గారు వెయిట్ చేస్తున్నారు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ కళ్యాణ్, ఒక మాజీ ఖైదీ పట్టపగలే బట్టబయలుగా ఒక పోలీస్ ఆఫీసర్ని చిత్రవద చేసి చంపాడంటే అది మన పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం. పైగా ఇంకో 2 హత్యలు చేస్తానని బెదిరించినా ఇంతవరకు ఎవరు ఏ యాక్షన్ తీసుకోలేదంటే ఏమిటి అర్థం? ఎందుకు మీరంతా ఏం చేస్తున్నారు? మీరంతా మీకు చేత కాకపోతే నేనే స్వయంగా వెళ్ళి సార్ హంతకుణ్ణి పట్టుకునే బాధ్యత నాకు అప్పగించండి. ఓకే మిస్టర్ కళ్యాణ్, ఈ కేసు నీకే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. తక్షణమే వెళ్ళి ఆ హంతకుణ్ణి పట్టి చట్టానికి అప్పగించాలి. ఎస్ సార్. నగరంలోని ప్రముఖ వ్యక్తులను చంపుతానన్న వ్యక్తి ఎలా ఉన్నాడు? మనిషిలాగే ఉన్నాడు బాబు. నేను అడిగింది అతను పోలికలు. పోలికలంటే ఎలా చెప్పగలను బాబు? ధ్వజస్తంభంలా ఉన్నాడు, మరి మాట్లాడితే వీరభద్రుడి విగ్రహంలా ఉన్నాడు. ఆ మనిషిని చూస్తే నువ్వు పోల్చుకోగలవా? ఆయన గారి కంఠం వినగానే నాకు సగం పంచి తడిసిపోయిందండి చెమటతో. వెనకరించి చూశాను. సరే, ఆ వ్యక్తి మరోసారి ఆలయానికి వస్తే మాకు వెంటనే తెలియచేయి. అయ్యా కోటేశ్వర వారు, ఆలోచిస్తే ఆ వ్యక్తి అన్న మాట ఒకటి నాకు గుర్తుకొస్తోందండి. ఏమిటి? ఆ వ్యక్తి ఈ మధ్యనే జైలు నుంచి విడుదలైనట్లు, 20 ఏళ్ళు ఆ జైల్లో కుమిలిపోయినట్లు మా సదాశివుడితో చెప్పుకున్నాడు. ఈ మధ్యనే జైలు నుండి విడుదలయ్యాడా? ఒకరు కాదు మిస్టర్ కళ్యాణ్, ఈ మధ్య ఒకే వారంలో 3 యావజ్జీవ ఖైదీలు విడుదలయ్యారు. సైమన్, సలీం, శివయ్య. సార్, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏం చేయాలో చెప్పు. 3 హ్యాండ్ ప్రింట్స్ ఉన్న ఫైల్స్ నాకు కావాలి. ఓకే. నో డౌట్ మిస్టర్ కళ్యాణ్, 100 సార్లు చెక్ చేశాను. ఎస్పీ గారిని హత్య చేసిన వాడి హ్యాండ్ ప్రింట్స్, ఖైదీ శివ హ్యాండ్ ప్రింట్స్ కరెక్ట్ గా టాలీ అయ్యాయి. మిస్టర్ కళ్యాణ్, ఎప్పుడో యావజ్జీవ శిక్ష పడిన శివయ్యకు ఇప్పుడు హత్య కాబడిన ఎస్పీ గారికి ఏమిటి సంబంధం? ఉంది సార్. ఆ శివయ్య ఎస్పీ గారిని హత్య చేశాడని నిర్ధారణ అయింది. శివయ్యకు యావజ్జీవ శిక్ష పడేందుకు కారకులైన సాక్షుల్లో ఆ ఎస్పీ గారి పేరుందో లేదో నాకు తెలియాలి. అందుకే మీకు ఆ శివయ్య కేసు ఫైల్ కోసం నేను ఫోన్ చేశాను. ఇదిగోండి, ఇదే ఆ ఫైలు. మొదటి సాక్షి భూపతి, 2వ సాక్షి లాయర్ గోపాల్, 3వ సాక్షి ఎస్ఐ ప్రకాష్. అంకుల్, కళ్యాణ్ ఎక్కడ? రామారా, లోపల ఒంగోలు వేస్తున్నాడు. పెళ్లి కాకుండానే ఒంగోలు వేస్తున్నాడా? ఏమిటబ్బా ఈ వింత? పక్కన ఎవరన్నా ఆడపిల్లలు ఉన్నారా? ఎవ్వలేరమ్మా, ఒక్కడే ఒంగోటు లేవటం ఇదే పని చేస్తున్నాడు. ఒక్కడే ఒంగోలు వేస్తున్నాడా? అయితే నా కోసమే ఉంటుంది. అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉండగా ఎవ్వరు ఎక్సర్సైజులు చేయరు. అబ్బా, మళ్ళీ తగలటం. అబ్బా రానంగరు, ఒక్కసారి కౌగిలించుకో గట్టిగా. నీకెంత బలం వచ్చిందో చెప్తాను. శిల్ప, అంతేలే, కండలు పెంచు, బాడీ పెంచు, అవి చూస్తూ నేను నోరు చప్పరిస్తాను. ఏ నంగరు, నీకు తెలుసా బస్కిల్ తీసి బాడీ పెంచితే ఫస్ట్ నైట్ గదిలో చోట్లు పడతాయట. ఓ బుక్ లో రాశారు. ఇదిగో ఎక్కువగా మాట్లాడా ఉంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? అవును, ఏం చేస్తావు? ఎత్తి ఎత్తి కారులో పడేస్తాను. అంతకంటే ఏం చేయగలవు? అందుకే ఆ హంతకుడు ఎవరో ఎస్పీని చంపినా ఇంతవరకు పట్టుకోలేకపోయావు. హంతకుల్ని పట్టుకోవడం అంటే పెదాలకి లిప్స్టిక్ వేసుకున్నంత సులభం కాదు. అబ్బా, ఏం తెలివి తడ్డలు లంగరు. హంతకుల్ని జేమ్స్ బాండ్ ఎలా పట్టుకుంటాడో నాకు బాగా తెలుసు. వాణ్ణి నేను పట్టుకుంటే నాకేమిస్తావు? నువ్వా? నేనే. పందెం చెప్పు. నువ్వే అడుగు. అడిగింది ఇస్తావా? ఓ ఎస్. అయితే ముందుగా అడ్వాన్స్ ఇవ్వు. శిల్ప, పోలీసుని ముందు ప్రేమ ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకో లంగరు. వస్తా, హంతకుడిని పట్టుకుంటా, అప్పుడు చేయాల్సిన ఎక్సర్సైజ్ చెప్తా. భయంకర్ రివాల్వర్ తీశాడు, గురి పెట్టాడు. అర్ధరాత్రి 12 గంటలు. నక్కల అరుపులు, కుక్కల అరుపులు, బూట్ల శబ్దం, టక్ 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 టక్, కిటికీ ఫట్ 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 ఫట్, సీలింగ్ ఫ్యాన్ కట్, గుండె లబ్దబ్ లబ్దబ్ లబ్దబ్, రివాల్వర్ ధన్ ధన్ ధన్, రక్తం రక్తం. ఏమిటా ఇది? నీ అరుపులు వింటే గుండె జారి మోకాల్లోకి వచ్చింది. డిటెక్షన్ మమ్మీ, డిటెక్షన్. ఆ హంతకుడు ఎవరో సిటీని హడలు కొట్టేస్తున్నాడు. వాడి ఆచూకీ తెలుసుకోవడానికి
ఈ బుక్స్ చదువుతున్నాను. నిన్ను కదిలిస్తే చాలు కత్తులు కటార్లు నెత్తురు చావులు. ఈ వయసులో ఉన్న ఆడపిల్లలు ఎక్కడైనా చీరల గురించి నగల గురించి కాబోయే భర్త గురించి ఆలోచిస్తారు. నీకా జాసే లేదు. ఆ కలెక్టర్ గారు అంతకంటే నీ పెళ్లి గురించి పట్టించుకోరు. మమ్మీ, ఆ హంతకుడు ఉన్న చోటు నేను కనిపెట్టగానే కళ్యాణ్ డంగ్ అయిపోయి పెళ్లి పెళ్లి అని నా చుట్టూ తిరుగుతాడు. పైగా కళ్యాణ్తో బెట్టు కూడా కాశాను. అందుకే ఈ కష్టాలు. లంగరు, నా స్వీట్ లంగరు, దా. ఆ ముగ్గురు మీద శివయ్య పగబట్టడానికి కారణం ఇదన్నమాట. అవును సార్, అందుకే ఎస్పీ ప్రకాష్ గారిని అంత దారుణంగా హత్య చేశాడు. యు ఆర్ రైట్. మిగతా ఇద్దరికి మనం వెంటనే రక్షణ కల్పించాలి సార్. మిస్టర్ కళ్యాణ్, భూపతి గారు విదేశాల్లో ఉన్నారు కదూ? ఎస్ సార్, కానీ లాయర్ గోపాలం గారు ఊళ్ళోనే ఉన్నారు. ఆయన చెప్పడానికి ఆ శివయ్య ఏ క్షణంలోనైనా ప్రయత్నించవచ్చు. ఆ ఘోరం జరగకుండా గోపాలం గారికి వెంటనే భద్రత కల్పించండి. ఎస్ సార్. గోపాలం గారు. హలో మిస్టర్ ఏఎస్పి, ఏమిటి హఠాత్తుగా ఇలా పటాలంతో సహా ఊడిపడ్డారు? ఏదైనా కేసు పట్టుకొచ్చారా? ఇది మామూలు కేసు కాదు, మర్డర్ కేసు. మన స్పెషాలిటీయే మర్డర్ కేసులు డీల్ చేయడం కదా. ఇంతకీ హత్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, చచ్చింది ఎవరు, చంపింది ఎవరు? ఇంకా హత్య జరగలేదు. హత్య జరగకుండానే లాయర్తో పనేమిటి? హత్య కాబడేది లాయరే గనుక. పాపం వాడెవరో. మీరే. అందుకే మిమ్మల్ని కాపాడాలనే వచ్చాం. ఎవరు కనిపెట్టలేని రహస్య ప్రదేశంలో మీకు భద్రత కల్పిస్తాం. త్వరగా బయలుదేరండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైనా కాకపోయినా ఎస్పీ ప్రకాష్ గారిని హత్య చేసిన ఆ హంతకుడే మిమ్మల్ని కూడా హత్య చేస్తానని మా డిపార్ట్మెంట్ తో ఛాలెంజ్ చేశాడు. ఫోన్ అవుతుంది, తీయండి. వద్దులేండి, దడగా ఉంది, మీరే మాట్లాడండి. మీకేం భయం అక్కర్లేదు, మాట్లాడండి. మ్మ్. హలో, లాయర్ గోపాలం. నేనే లాయర్ గోపాలాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? నేనెవరో పోలీసులు ఈ పాటికి నీకు చెప్పే ఉంటారే. ఇంకా పూర్తిగా చెప్పలేదు, ఇప్పుడే మొదలెట్టారు. భద్రత కల్పిస్తానని మాట కూడా ఇచ్చుంటారే. చూడు, నువ్వు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా ఆ బ్రహ్మరుద్రులే నిన్ను కాపాడాలనుకున్నా ఇంకో 24 గంటల్లో నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా? మరి హలో హలో హలో, ఎవడి నన్ను రక్షించండి, ప్లీజ్ నన్ను కాపాడండి. ఎస్పీ గారు 24 గంటల లోపల నేను ఎక్కడున్నా సరే చంపి తీరుతారని వాడు నాకు ఫోన్లో చెప్పాడు సార్. నన్ను రక్షించండి. రక్షించాలని ఇక్కడికి వచ్చాం. సరే, ఇంతకీ నన్ను ఎక్కడ దాస్తున్నారు? ఆ వివరాలు మీకే కాదు, గాలికి తెలిసిన వాడికి తెలిసిపోతుంది. కమా, మూవ్ ఆన్. ఇటెక్కడికండి? ఎస్పీ గారు, శవాలు కదండి. ఏం పర్వాలేదు, రండి. ఏం పర్వాలేదు, రండి. రండి గోపాలం గారు, మీకేం భయం అక్కర్లేదు, రండి. మీరు పడుకోవాల్సిన బాక్స్ ఇదే. ఇదే? అవును. తప్పదా? మీరు బ్రతికి బయటపడాలంటే తప్పదు గోపాలం గారు. చూడండి, ఆ శవం పెట్టిన గడువు పూర్తి కాగానే మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్తాం. ఈలోగా మీకు ఏమైనా అనుమానం వస్తే పక్కనే స్విచ్ ఉంది, దాన్ని నొక్కండి. వెంటనే హాస్పిటల్ అంతా సైరన్ అవుతుంది. బీ బ్రేవ్. ధైర్యంగా ఉండండి. అలాగే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం జాగ్రత్త. వాయుపుత్రం Close the box. Lock the door. టెర్రరిజం నోవెల్లో లాగా ఇక్కడేదో ఫోన్ ట్యాపింగ్ లా ఉందే. సర్చ్ చేయాలి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు,
మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు